నిజామాబాద్ జిల్లాలో కార్తీక పౌర్ణమి పండుగ వాతావరణం నెలకొంది. చంద్రగ్రహణం కారణంగా తులసి పూజలను 2 రోజుల ముందుగానే చేస్తున్న నేపథ్యంలో పూలు పండ్లకు డిమాండ్ పెరిగింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్న పండుగ వాతావరణంపై మా నిజామాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్లో పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి కూడా పండగ జరుపుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా గ్రహణము అయితే కార్తీక పౌర్ణమి తర్వాత కూడా గ్రహణం చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలంతా ఆ పండగ కంటే కూడా ఒక 2 రోజుల ముందు నుంచే జరుపుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. గత అంటే దాదాపుగా 2 రోజుల క్రితం నుంచి కూడా ఏదైతే తులసి అమ్మవారి పూజలు అనేటివి కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో అయితే ఆ సూర్యగ్రహణం జరిగింది. ఇప్పుడు చంద్రగ్రహణం కూడా ఇంకా 2 రోజుల ముందల అంటే మంగళవారం ఉన్న నేపథ్యంలో కూడా పండగల్ని ఒక 2-3 రోజుల ముందు నుంచే జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ చెప్పండి, ఆ పండగని ఎలా జరుపుకుంటారు? పూల రేట్స్ ఎలా ఉన్నాయి? పూల రేటు 50 రూపాయలు ఉన్నాయి. అంటే ఎక్కువ అనిపిస్తుందా తక్కువ అనిపిస్తుంది? తక్కువ అనిపిస్తున్నది, ముందు ఎక్కువ ఉంటుండే. పండగ ఎట్లా చేస్తున్నారు అమ్మ ఈసారి మంచిగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. పండగ ఏ రోజు జరుపుకుంటున్నారు? సోమవారం రోజు. సోమవారం పండగ ఎట్లా జరుపుకుంటారు అసలు? పండగ ఎట్లా అంటే తులసి చెట్టుకు పెళ్లి చేస్తారు. తులసి అన్ని బంతి పూలు కడతారు, అన్ని పళ్ళు పెడతాము, ఫోటోలు పెడతాము, అట్లా పెట్టి జరుపుకుంటాము. కార్తీక పండ్లు ఏమేమి తీసుకుంటారు? పండ్లు అరటిపళ్ళు, సేపులు, దానిమ్మ పండ్లు ఇవి అక్కడ పెట్టుకుంటాము, మంచిగా చేసుకుంటాము. మళ్ళీ పూలు కానీ ఉసిరికాయలు కానీ చెరుకులు కానీ అంత బ్రహ్మాండంగా అనిపిస్తున్నది. అన్ని రేట్లు కూడా చాలా బాగున్నాయి, మంచిగా నీట్గా ఉన్నాయి. సరుకులు కూడా అన్నీ బాగా ఇస్తున్నారు, మంచిగా చాలా బాగున్నాయి. మళ్ళీ ఈ తులసి లగ్గం కూడా ఎంత బాగా అవుతుందంటే ప్రజలు కూడా మంచిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. అందరూ వచ్చి తీసుకెళ్తున్నారు, మంచిగా కాన్ఫిడెంట్గా ఇది చేస్తున్నారు. చాలా హ్యాపీ. అయితే గత 2-3 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే కొంత కరోనా బారిన అయితే అంతా పెద్ద మొత్తంలో అయితే జరుపుకునే వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఈసారి ఎట్లా పెద్ద మొత్తంలో ఉన్నారా? ఎట్లా జరుపుకుంటున్నారు నగర ప్రజలు? నగర ప్రజలు చాలా బాగా జరుపుకుంటున్నారు. గత కరోనా టైంలో కొద్దిగా ప్రాబ్లం ఉండి చేయలేదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగా చేస్తున్నారు. అన్ని విధాలా సౌకర్యంగా దొరుకుతున్నాయి. పండ్లు కానీ పూలు కానీ మామిడి తోరణాలు కానీ అన్నీ బాగున్నాయి సార్. చెరుకులు కూడా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. చాలా హ్యాపీ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇది మనం చూస్తూనే ఉన్నాము. పూజకు సంబంధించినటువంటి అనేక రకాలంటే వస్తువులను అయితే మొత్తం నగరంలో అయితే చాలా చోట్ల కూడా పెద్ద మొత్తంలో అమ్ముతున్న నేపథ్యంలో కూడా నగరవాసులందరూ కూడా బారులు తీరిన పరిస్థితి. రేపే తులసికి సంబంధించిన పూజలు ఉండడంతో కూడా పెద్ద మొత్తంలో అయితే కొనుగోలుదారులు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 30 రూపాయలు తీసుకుంటారు. 30 రూపాయలు ఉంది. అంటే నార్మల్గా ఉన్నప్పుడు అయితే తక్కువ ఉంటుంది. 10 రూపాయలు 15 రూపాయలు ఇచ్చేవారు. మన పండుగ సీజన్లో రేట్లు పెంచి అమ్ముతున్నారు. కొద్దిగా అందరికి అందుబాటులో రేట్లు ఉంటే బాగుంటుండే. ఇప్పుడు వచ్చాను నేను మార్కెట్కు. బంతి పూలు తీసుకోవాలి. బంతి పూలు కూడా 50 రూపాయలు చెప్తున్నారు. పూజకు సంబంధించి ఏమేమి తీసుకుంటారు? బంతి పూలు, జామ పండ్లు, చెరుకు కొమ్మలు. మొత్తం నగరంలోని ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా నిజామాబాద్ పెద్ద నగరంగా ఉండడంతో అన్ని వసతులు ఉంటాయి, అన్ని సదుపాయాలు ఉంటాయి. అన్ని రకాల పూజకు సంబంధించిన వస్తువులతో పాటు అన్ని షాపులు కూడా ఉండడంతో కూడా ఇక్కడ అయితే నగరంలోకి వచ్చేసేసి కూడా షాపింగ్ దీనికి సంబంధించిన అయితే వస్తువులు అయితే కొనుక్కున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మొత్తానికి నగరంలో ఏదైతే తులసికి సంబంధించిన తులసి పౌర్ణమి సంబంధించిన పండగ ఉన్న నేపథ్యంలో నగరం అంతా కూడా ఒక సందడి వాతావరణం, పండగ వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. మనం కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్.